నమస్తే అందరూ ఎట్లున్నారు అలా చలో నేనైతే మస్తున్నా ఇక ఇలా మన అదృశ్య న్యూస్లో మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా ముందేలాగా హెడ్లైన్స్ ఏందో చూసేద్దాం పాడ్రి మళ్ళా సీఎం కేసీఆర్ ఢిల్లీకి ప్రయాణం బండి సంజయ్ సార్ అవుతున్నాడు మస్తు గరం పోలీసుల భుజాల మీద ఉన్నాయంట తుపాకులు మస్తు చెప్పింది షర్మిలక్క గోసలు కుటుంబాన్ని కర్రగలిచి వాద పెట్టేందుకు సిద్ధం ట్విట్టర్లో నడుస్తున్నట మాటల యుద్ధం దేశంలో లేరంట కవులు రచయితలు అన్నదేవుల కాదు గులాబీ లీడర్లు జై కేసీఆర్ సార్ జై కేసీఆర్ సార్ హైటంక మల్లారెడ్డి సార్ సూపర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి మారిళ్ళు అట్లనే కొత్త పార్టీ కండువలు కప్పుకున్నారు అట్లనే బీఆర్ఎస్ గులాబీ జెండా వేసుకున్నారు ఇక గప్పటి సంధి ఒకటే లొల్లుడు అట్లనే పంచాయతీలు ఇక ఇది అంతా గిట్లుంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ సారు మళ్ళీ ఢిల్లీకి ప్రయాణం చేయడానికి చూస్తున్నారు ఇక నువ్వు ఎన్ని చేసినా మళ్ళీ చివరికి గాడికే రావాలా అన్నట్టుగానే ఉన్నది ఈ ముచ్చట కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి మారిండ్రు అట్లనే కొత్త పార్టీ కండువలు కప్పుకున్నారు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసిళ్ళు ఇక గప్పటి సంది ఒక చెల్లెళ్ళు అట్లనే పంచాయతీలు ఇక ఇదంతా ఇట్లుంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ మళ్ళీ ఢిల్లీ ప్రయాణం చేయడానికి చూస్తున్నాడంట నువ్వు ఎన్ని చేసినా మళ్ళీ చివరికి రావాలన్నట్టుగానే ఉన్నది సార్ అన్న ముచ్చట కేసీఆర్ గారు బీఆర్ఎస్ పెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి బహిరంగ సభ ఇది. బీఆర్ఎస్ ను తెలంగాణ సమాజం పట్టించుకోదు. కేసీఆర్ మాటలను మోసపూరితమైన విధానాలను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నది. కేసీఆర్ కుట్రలను కుతంత్రాలను తెలంగాణ సమాజం గ్రహిస్తుంది. సమైక్యాంధ్ర యొక్క చిచ్చుడు మల్ల రేపి మళ్ళా తిరిగి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొంది ఆ నేరాన్ని భారతీయ జనతా పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గ్రహించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించలేడు. ఆ రోజు 1400 మంది బలిదానం అయిపోయారు. ఈసారి కేసీఆర్ మళ్ళా కుట్ర చేస్తుండే. ఏం కుట్ర చేస్తుందంటే మళ్ళా సమైక్యవాదాన్ని వాళ్ళతో కాంప్రమైజ్ అయి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ సెంటిమెంట్ రగిలించి మళ్ళా ఆత్మహత్యల ఆ యొక్క దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దేనికోసం అంటే ఆయన కుటుంబాన్ని కాపాడడం కోసము అక్రమంగా ఆయన సంపాదించిన ఆస్తుల మీద ఆయన కుటుంబం యొక్క అవినీతి మీద తెలంగాణ సమాజంలో వస్తున్నటువంటి ఆలోచన విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి అదన్నట్టు అసలు ముచ్చట బండి సంజయ్ సార్ పాదయాత్ర చేసుకుంటా మాట్లాడుకుంటా మంచి సవాళ్ళు ఇసిరెడ్డు ఇక ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ కరీంనగర్ లో భారీ బహిరంగ సభ పెడుతున్నారు అట్లనే సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథికి వస్తున్నాడంట ఇక ఇప్పటిదాకా చేసిన కుట్రలని సరిపోతలేవని మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ కొత్త డ్రామాలు ఆడుతున్నాడు అట్లనే ఇక చేసేటి అని చేస్తేవి మళ్ళీ ఇప్పుడు ఎన్ని యాగాలు చేసినా అట్లనే ఎన్ని హోమాలు చేసినా ఇక తప్పులు ఒప్పులు అవుతాయని ముఖ్యమైన ముచ్చట ముక్కుసూటిగా చెప్పుకుంటూ వచ్చాడు చేసిన తప్పులకు మంచి పనులు చేసి వెనకేసుకున్నట్టే ఉన్నది ముచ్చట కూడా ఉదయించే సూర్యుని ఎవ్వరు ఆపలేరు అట్లనే హైకోర్టు అనుమతి ఇచ్చినా కూడా పోలీసులు భుజాన తుఫాను పెట్టి మరి పాదయాత్రను ఆపుతున్నారని అట్లనే మస్తు రంజి మీద బాధతోటి మస్తు గోస మీద చెప్తున్నది ఈ అక్క మాటలలో ధైర్యం కనబడుతుంది అట్లనే మాటలలో ఇంత న్యాయం కూడా కనబడుతుంది మరే అసలు ముచ్చట ఏమైందబ్బా ఉదయించే సూర్యుని ఎవరు ఆపలేరు అట్లనే హైకోర్టు అనుమతి ఇచ్చినా కూడా పోలీసుల భుజాన తుపాకీ పెట్టి మా పాదయాత్ర ఆపుతున్నారని మస్తు రంజి మీద చెప్పింది వైఎస్ఆర్టీపీ షర్మిలక్క హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా కూడా కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేసి కోర్టుకు కూడా గౌరవం ఇవ్వకుండా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేశారు. నిన్న ఆమరణ దీక్ష చేస్తామంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు, ఎక్కడికక్కడ బందీలను చేశారు. లోటస్ పాండ్ చుట్టూతా దీక్ష చేస్తున్న ప్రాంగణంలో మొత్తం అన్ని వైపులా బ్యారికేడ్లు పెట్టారు, చెక్ పోస్టులు పెట్టారు, కర్ఫ్యూ విధించారు. కారణంగా కర్ఫ్యూ విధించి కార్యకర్తలు ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళని వ్యాన్లలో ఎక్కించి మెడబట్టుకొని ఎంతో మందిని వ్యాన్లలో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి కొట్టి తిట్టి తన్ని నానా రకాలుగా హింసించాడు కేసీఆర్ గారు. ఇవన్నీ భరించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు.
ఒకటి మాత్రం చెప్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ త్యాగాలను రాజశేఖర రెడ్డి బిడ్డ ఎప్పటికీ మరవదు. పేరు పేరున ఇంత భరించిన, ఇంత చిత్రహింసలు భరించిన ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనస్ఫూర్తిగా మీకు రాజశేఖర రెడ్డి గారి పేరన్న, రాజశేఖర రెడ్డి గారన్న మీకున్న అభిమానాన్ని మరొక్కసారి నిరూపించుకున్నారు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి బిడ్డను పంజరంలో పెట్టి బంధించొచ్చు అనుకుంటున్నాడు. అది కేసీఆర్ తరం కాదు. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు. మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టాము మరొక్కసారి గుర్తు చేసుకుందాం. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ తేవడం కోసం. అది తీసుకొచ్చేంత వరకు, అది సాధించేంత వరకు ఈ పోరాటంలో, మన పోరాటంలో మరొక్కసారి మీ అందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారన్న నమ్మకం నాకు. మీరు పడ్డ చిత్రహింసలకు, మీరు చేసిన త్యాగాలకు రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. అక్క మాటలలో ధైర్యం కనబడుతుంది, అట్లనే మాటలలో ఇంత న్యాయం కూడా కనబడుతుంది అని అంటున్నారు పబ్లిక్. హరే ఒక దిక్కు హైకోర్టు అనుమతి ఇచ్చినా కూడా మళ్ళీ ఇట్లా పోలీసులను పెట్టుడు, మంచి షేడ్ చెప్పుడు, దొరికిన వాళ్ళు లాఠీతోటి కొట్టుడు, ఎదురు తిరిగితే మాట్లాడే హక్కు లేదు, మంచి చేయనికి పోతే షేడ్ అవుతున్నది. అట్లనే ఉన్నది ముచ్చట కూడా. అయ్యో ఆడిబిడ్డ అని కూడా తన్నాడతలేరు, పాదయాత్ర చేసుకొని ఇస్తలేరని మస్తుకరం అవుతున్నారు పార్టీ కార్యకర్తలు. ఇక అంతేమో కానీ లీడర్ల మధ్యలో కార్యకర్తలు దెబ్బలు తింటున్నారు, అట్లనే మంది ముందట మాటలు పడుతున్నారని షర్మిలక్క మస్తు గట్టిగా చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఎవరికి ఏమైనా పాదయాత్ర చేయడానికి అట్లనే నాతో ఎన్నుకుని నడిపించిన నా కార్యకర్తలను మాత్రం నేను అసలు యాదమారోనని చెప్పుకుంటూ వచ్చింది. ఇక మీకు ఎన్ని లొల్లిలైనా అట్లా ఎన్ని సిక్కులు వచ్చినా జర మమ్మల్ని మాత్రం సిక్కులలో గుంజకురు అని అంటున్నారు ముచ్చటిన్న సామాన్య పబ్లిక్. యోగి నడుమ మనకు మా ఎరికైన ముచ్చట ఏంటంటే ట్విట్టర్లో మస్తు పంచాయతీలు అవుతుండేలా, మళ్ళీ ఎవరెవలకు వెళ్ళి పెట్టుకున్నారు, మరి ఏం కథ అయిందని ఎక్కువసేపు ఆలోచన చేయకూరి. అసలు ముచ్చట ఏందో మీరే చూడండి. ఇక్కడ మళ్ళీ ట్విట్టర్లో మన సీఎం కేసీఆర్ సార్కు, అట్లనే చేతి గుర్తు లీడర్ రేవంత్ రెడ్డి సార్కు అరచేతుల వైకుంఠం చూపించడం వల్ల కేసీఆర్ సారు ఆరితేరిపోయారు. ఒక వాసాల మరి మొత్తం తెలంగాణ కేసీఆర్ మాయ మాటలతో మోసపోయింది. 8 ఏళ్ళుగా కేసీఆర్ మాటలు విని ప్రజలు మస్తు విసిగిపోతున్నారు. కల్వకుట్ల కుటుంబాన్ని కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఇట్లా సారు ట్విట్టర్లో పోస్ట్ పెట్టిండు. మరి తెలంగాణ పబ్లిక్ ఎంతగానో మోసపోయిలో ఏమో కానీ మీరు మాత్రం పార్టీలో చాలా మందిని మోసం చేస్తున్నారు. అట్లనే ఒక దిక్కు చేతి గుర్తు పార్టీల నుండి పదుల కోసం రాజీనామాలు, మాటల యుద్ధాలు. ఇక నేనంటే నేను అన్నట్టుకున్నది అక్కడ ముచ్చట కూడా. ఇక గిల్లొల్లంతా పక్క పెట్టి సీఎం కేసీఆర్ సార్ తలుచుకొని ట్విట్టర్కి పోస్ట్ పెట్టుడు ఏందని మస్తు కామెంట్ పెడుతున్నారు ముచ్చటిన్న పబ్లిక్. పార్టీలో పదుల గురించి ఏమో కానీ పక్క పార్టీ లీడర్ల మీద మస్తు బాగున్నదని అంటున్నారు ముచ్చటిన్న జనాలు. జై కేసీఆర్, జై సీఎం సార్. కేసీఆర్ సారు నా దేవుడు. కేసీఆర్ సారు మన అందరి కష్టాలు తీరడానికి వచ్చిన పెద్ద మహానుభావుడు. ఇవాళ మనం ఇట్లున్నామంటే ఎవరు చేయబట్టి? మన సీఎం కేసీఆర్ చేయబట్టి. ఎందుకు అట్లా చూస్తున్నారు? మీకు ఇంకా ముచ్చట అర్థం కాలే కదా? ఈ దేశంలో కవులు, అట్లనే రచయితలు మౌనంగా ఉంటున్నారు. అట్లనే బీజేపీ పార్టీని ఎదిరించే వ్యవస్థ కూడా ఇవాళ మన దగ్గర లేదని మస్తు గరమైంది మన కల్వకుంట్ల కవితక్క. మనకున్నది దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో తీసుకెళ్లి ప్రజల దగ్గరికి సమస్యలు ఏంది, పోరాట రూపాలు ఏంది, మనకు కావాల్సిన పనేంది, చేయాల్సిన పనేంది, ప్రోగ్రెసివ్ ఆలోచన ఎట్లా ఉండాలి ఈ దేశంలో అని చెప్పేటటువంటి ప్రయాణం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ ఇక్కడ మనం ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇకపోతే అనేకమైనటువంటి దాడులు, ఏజెన్సీలతో దాడులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ దాడి నా మీద ఒక్కదాని మీద ఎందుకైతుంది? దేశం మీద కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అదే స్టోరీ. whoever will speak, an agency will speak to them. That is a simple thing that is happening across the country. We don't care. వాళ్ళు ఏదైతే మన సమయం వాళ్ళు వృధా చేస్తున్నారో, మనకు మిగిలిన సమయంలో డబుల్ త్రిబుల్ పని చేయాలి మనం, కానీ వెనక్కి తగ్గొద్దు. ఇందాక మన అన్నదమ్ములు అందరూ మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు.
ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టియద్దు అది ఇదని. వేరే ఆడపిల్ల సంగతి నాకు తెలియదు కానీ తెలంగాణ ఆడపిల్లల కళ్ళకి వెళ్ళి నీళ్లు రావు, నిప్పులు వస్తాయి. భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు, ముందుకే పోవాలి తప్పితే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. మనం ఉద్యమంలో ఉన్నాం. ప్రజా బలం ఏంటిదో, ప్రజల శక్తి ఏంటిదో, వారి ప్రేమ ఏంటిదో తెలిసినటువంటి వాళ్ళం మనం. ప్రేమతోని ప్రజలకు వారికి జరుగుతున్న నష్టాన్ని వివరించి చెప్పి వారందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక శక్తిగా మలిచినటువంటి వాళ్ళం మనం. మళ్ళా ఒకసారి మనం చేసిన కార్యక్రమాలు మనం గుర్తుకు తెచ్చుకోవాలి, ప్రతి చోటికి వెళ్ళాలి. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు జిల్లాలో అధ్యక్షులుగా ఉన్నారేమో, రేపు వేరే రాష్ట్రాలకు పోవాల్సి ఉంటుంది, పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి రెస్ట్ తీసుకునేది లేదు. రెస్ట్ తీసుకునేది లేదు, రిలాక్స్ అయ్యేది లేదు. భారతదేశం ఒక మంచి దేశంగా ఉన్నటువంటి దేశం ఇవాళ అనేకమైనటువంటి ఇండెక్స్లలో కిందకి పడిపోయింది. అట్లున్నది ఇవాళ గులాబీ లీటర్లు ముచ్చట. ఇవాళ మన తెలంగాణలో ఉన్నట్టు సంక్షేమ పథకాలు అట్లనే అభివృద్ధి పనులు ఇక మన పక్క రాష్ట్రంలో ఉన్నాయని అట్లనే మనం ఇవాళ మంచిగా ముందటి పోతున్నాం. అందుకే పక్క పార్టీలు కూడా పగబడుతున్నాయని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే మనం మంచుకుంటే పక్క పార్టీలు ఎందుకు పగబడతారని వీడియో చూసిన జనాలు అంటున్నారు. ఇక ఇట్లా మాట్లాడుకుంటే మనం ఆగొద్దు. అట్లనే మనం ఇయ్యటి వరకు మన రాష్ట్రం కోసం కష్టపడ్డాం, కానీ ఇప్పటి సంది మనం పక్క రాష్ట్రాలకు పోవాలి, అట్లనే అక్కడ మంచి చెడు అరుచుకోవాలని చెప్పుకుంటూ వచ్చింది. ఉన్నొక్క రాష్ట్రంలో పనులు చక్కగా లేవు, ప్రజల కోసం తీరుతలేవు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల మధ్య లొల్లిలు. ఇట్లున్నది మన తెలంగాణలో సమస్యలు. ఇక అన్ని పక్క పెట్టి ఇట్లా పక్క రాష్ట్రాలకు పోయే పద్ధతి ఏందని అంటున్నారు ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. ఈ దేశంలో కవులు అట్లనే రచయితలు మౌనంగా ఉంటున్నారు. అట్లనే ఈ బీజేపీ పార్టీని ఎదిరించే వ్యవస్థ కూడా ఇవాళ మన దగ్గర లేనే లేదని మస్తు గరమైంది మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క. ఆలోచన చేయకుండా అసలు ముచ్చట ఏందో చూడు. జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ సార్ నా దేవుడు. కేసీఆర్ సార్ మన అందరు కష్టాలు తీరడానికి వచ్చిన మహానుభావుడు. ఇవాళ మనం ఇట్లా ఉన్నామంటే ఎవరు చేయబట్టి, మన సీఎం కేసీఆర్ సార్ చేయబట్టి. గిట్లా అన్నది ఎవరో కాదులా మన మంత్రి మల్లారెడ్డి సారు. కాబట్టి గట్టిగా అనాలి, జై తెలంగాణ, జై కేసీఆర్, జై క్రైస్తవ సోదరా. గట్టిగా మనము భూమి పూజ చేసుకున్నాము. దానికి పెద్ద మనసుతోటి 70 కోట్ల స్థలము, మళ్ళీ దానికి నిర్మించుటకు 10 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత దేశంలో ఎక్కడైనా ఉన్నాడంటే అది మన సీఎం కేసీఆర్ గారు. దానికి మన సభాధ్యక్షుడు సుభాష్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే. దీనికి స్వాతంత్రం వచ్చింది మనకు. రకరకాల ప్రభుత్వాలు వచ్చినాయి. క్రైస్తవ సోదరులే కానీ, ముస్లిం సోదరులే కానీ, హిందువుల సోదరులే కానీ ఓటు వేయించుకున్నారు, మాటలు చెప్పిండ్రు, కానీ ఎవ్వరు కూడా పని చేసుకోలేదు. ఆడ ఉన్న గొంగడి అన్ని ఉంది. ఇప్పుడు క్రైస్తవ సోదరులు రకరకాల గత ప్రభుత్వాలకు కూడా మీరందరూ కూడా ఫేవర్గానే ఉన్నారు, ఓట్లు వేసిండ్రు, కానీ ఎప్పుడు కూడా మీకోసం ఆలోచించిన మీ ఓట్లన్నీ వేసుకొని మినిస్టర్లు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు, ప్రైమ్ మినిస్టర్ అయినరు, కానీ ఎప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదు. మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ సాధించి ప్రతి ఒక్కరికి కూడా కుల మత భేదాలు లేకుండా నేనున్నానని చెప్పి క్రైస్తవ సోదరులకు కానీ, ముస్లిం సోదరులకు కానీ, హిందూ సోదరులకు కానీ సమానంగా ఏ భేదం లేకుండా అందరికి కూడా ఒక మర్యాద పూర్వకంగా తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. మన మల్లారెడ్డి సార్ స్టేజ్ ఎక్కినా అట్లనే మైక్ పట్టినా సార్ మాటలకు ఎవరైనా లేచి సపోర్ట్ కొట్టాల్సిందే. అట్లుంటుంది మన మల్లారెడ్డి సార్ స్పీచ్. మంచి సైడ్ అరుచుకుంటాడు, ఐటంకం ముచ్చట సూరు చేస్తాడు. జర మొన్నటితోనే పోల్చుకుంటే ఇప్పుడు జర నయమే. కులాల మతాల గురించి మాట్లాడే ముందు ఆలోచన చేసి మరి మాట్లాడిండు. ఇప్పుడు మనం చూస్తున్నాం, క్రిస్మస్ పండుగ వస్తుంది. పేదోళ్ళు క్రైస్తవ సోదరులు
డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లయినా పండుగ చేసుకుంటారు. కానీ పేద సోదరులు, క్రైస్తవ సోదరులు వాళ్ళకి ఎవరు పెట్టాలి? మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరి వాళ్ళ పండుగల నాడు కొత్త బట్టలు కట్టుకొని కడుపు నిండా భోజనం చేయాలని చెప్పి తీర్మానం చేసి దేశంలోనే ఏ సీఎం చేయని తీర్మానం తెలంగాణ సీఎం చేసి ఈరోజు కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమం ప్రతి కులస్తులకు క్రైస్తవ సోదరులకు కొత్త బట్టలు పంపిణీ చేస్తున్న ఘనత మన సీఎం చేశారు. ఇలా వాళ్ళ కోసం, మీ పిల్లల కోసం 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసి ఇంగ్లీష్ మీడియంలో మీ అందరి పిల్లలకు, పేద పిల్లలకు మంచి ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తాయి కదా. ఇంతకుముందు ఎక్కడన్నా ఉండే గురుకుల పాఠశాలలు 1000 గురుకుల పాఠశాలలు మీకోసం సపరేట్ గా మైనారిటీ కళాశాలలు, డిగ్రీ కాలేజ్. అదన్నట్టు మల్లన్న ముచ్చట. ఇక ఎవరు ఏం చేశారో నాకు తెలియదు కానీ మన సీఎం కేసీఆర్ సార్ మాత్రం మనకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నాడని చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తానికి క్రైస్తవులకు బట్టలు పంచడానికి వచ్చిన మన మల్లారెడ్డి సారు చిన్న పొరగల బడి ముచ్చట్లు సురు చేసిండు. మల్లారెడ్డి సార్ వచ్చేది ఒక ప్రోగ్రాంకి అయితే మాట్లాడేది ఇంకో ప్రోగ్రాం గురించి. అట్లుంటది మన మల్లారెడ్డి సార్ తోటి కామెంట్లు పెడుతున్నారు ముచ్చటిన పబ్లిక్. చలో ఇవాళ మన అదర్స్ న్యూస్లో చిటుకు పొడుగు వార్తలు అట్లనే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే ఒక పాటు చూడు రాదు. उत्तराखंड, वनक्कम तमिलनाडु, नमस्कार ओडिशा, नमस्ते झारखंड, केम छो गुजराती, नमस्कारम केरला, नमस्ते महाराष्ट्र, हेलो गोवा, कमाखंडी राजस्थान, राम राम मध्य प्रदेश, जय जिनेंद्र गुजरात, नमस्ते छत्तीसगढ़, नमस्ते उत्तर प्रदेश, नमस्ते बंगाल, प्रणाम बिहार, नमस्ते सिक्किम, नमस्ते नमस्ते मेघालय, अगला वेस्ट बंगाल, नमस्ते असम, गालाला हुर मिजोरम, अय्यो नमस्कारम तेलंगाना, नमस्कारम कर्नाटक, वड़क्कम आंध्र प्रदेश. అదన్నట్టు అసలు ముచ్చట. చలో ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లు మంచిగా ఉన్నాయిలే. ఈ గిసండు ముచ్చట్లతో మళ్ళీ రేపు మీ ముందర కొత్త. దీనికి అప్పటిదాకా చూస్తూనే ఉండాలి మన అమ్మ న్యూస్.